ఎప్పుడు కూడా ఒక స్థాయిలో వచ్చామంటే అనుకోవాలి, ఈ రోజు దీవించమని అనుకోవాలి అంటే నా పట్ల దేవుడు ఎప్పుడో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గడిచిపోయిన కాలంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు నా పట్ల. అది నాకు తెలియదు, నేను ఊహించుకోలేదు, ఆలోచించలేదు. అద్భుతమైన దేవుడు, చేయగలిగిన వాడు దావిదంటున్నమాట. సింహాసనం కింద దావిదంటున్న ప్రభా, నేను ఏ పాటి వాడినయ్యా, నా బ్రతుకంతా ప్రభా చూసే ప్రభా, నా స్థితంతా చూసే ప్రభా, నా జీవనోపాధి అంతా చూసేవయ్యా. ఎనికి లేని వాడు కూడా ఇంటిలో బయట చూస్తే నా పరిస్థితి ప్రభా, నాకు ఇచ్చిన నా తండ్రి ఆ గొర్రెలు మేపుతూ ఉన్నాను ప్రభా. నమ్మకం కలిగిన వాడు ఉన్నా, నేనే విశ్వాసం కలిగిన వాడు ఉన్నా, దేవుడు అద్భుతం చేయగలిగిన వాడు ఉన్నాడు. ప్రజల్లా తెల్లవారుజామున ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నా. ప్రభు నన్ను ప్రియమైన సంగమం జ్ఞాపకం చేసుకో. విలాప వాక్యంలో ఒక మాట చూడండి. ఆయన ప్రేమ ఎలా ఉన్నదంటే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట, యెహోవా ఎలాంటి వాడంట? కృప కలిగిన వాడు యెహోవా. నీ పట్ల కృప కలిగినవా, నీ పట్ల జాలి కలిగినవా, నీ పట్ల దయ కలిగినవా. ఎప్పుడు చూపిస్తాడు కృప? చదువు. ఆయన వాత్సల్యత ఎడతెగక, దేవుని కృప అంట వాత్సల్యత ప్రేమ నీ మీద ఎడతగా నిలిచి ఉన్నది. హల్లెలూయా. అంటే కంటిన్యూగా దేవుని ప్రేమ నీ మీద ఉన్నది. ఎప్పటి వరకు వచ్చా? నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా దేవుని కృప నీ మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్ముచున్నావా? నమ్మిన వారిని దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, యెహోవా ఈరే యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రేక్షకులారా వినించండి. నీ దేవుని ప్రేమ నీ మీద నిలిచి ఉన్నది. ఆమేన్. దేవుని కృప నీ మీద ఉన్నది. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభు అభిషేకించిన నన్ను విశ్వసించు. దేవుని ప్రేమ నా మీద ఉన్నది, ఎంత భాగ్యుడను. దేవుని కృప నా మీద ఉన్నది, ఎంత ధన్యత కలిగిన వాడు విన్నాను. అనుదినము నూతనంగా పుట్టుచున్నదంటే దేవుని ప్రేమ. చూసారా? ఒకసారి కదంట నూతనంగా పుట్టుచున్నది. దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడంట దేవుడు రకరకాల కలిగిన మేలుతో నింపబడును గాక. ఆమేన్. చూసావా? మనిషి ప్రేమిస్తే జస్ట్ ప్రేమిస్తాం, ఇడిచిపెడతాం. ఎలా కదండి దేవుడు. ఒక్కసారి దేవుడిని మీద ఫోకస్ పెడితే, ఒక్కసారి దేవుడిని మీద మనసు పెడితే నంచ చచ్చినంత కాలం కూడా దేవుడిని దీవించబడునగాక. ముదిమి వచ్చే వరకు దేవుడు ఇచ్చుకునేవాడు ఉన్నాడు. అంత అభిమించిన దేవుడు కొరకే మనము ఎలా కలిగి ఉండాలంటే, ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రభు విశ్వాస కలిగిన వాడికి ఉండాలి. చదువుకుందాం. వచ్చిన అనుదినము ప్రతిదినము నూతనముగా ఆయనకు అబ్బా నా మీద ప్రేమ కలిగినది. హల్లెలూయా. రోజు కాదంటే కంటిన్యూగా దేవుని ప్రేమ